హుస్నాబాద్ పట్టణంలో డివైడర్ల మధ్యన బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎవరు పెట్టారని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దానికి టెండర్లు ఎందుకు నిర్వహించాలని అడుగుతున్నాం. ఒక బోర్డుకు 2000, 3000 చొప్పున తీసుకుంటారు. లక్షలాది రూపాయలు మరి ఎడిపోతాయని అడుగుతున్నాం. టెండర్ పెట్టకుండా వాళ్ళు మన సెంటర్లో ఎందుకు పెట్టనిచ్చారని అడుగుతున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి పట్టింపు లేదని అడుగుతున్నాం. మొన్ననే మేము మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి తీసుకపోతే మాకు తెలియదు. తర్వాత టెండర్ పెట్టడం కోసం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి చెప్తాం. మరి ఎన్ని రోజులకు తీర్మానం చేస్తారని అడుగుతున్నాం. ఈ ఆదాయం ఎటుపోతారని అడుగుతున్నాం. టెండర్ లేకుండా ఓట్లు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాం. ఆదాయం మీద పట్టింపు లేని అధికారులు మున్సిపల్ పాలకవర్గం ఏం చేస్తారని అడుగుతున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే టెండర్ పక్కన నిర్మించాల్సిన అవసరం ఉన్నది. టెండర్ లేకపోతే ఊరుకునే లేదు. ఒక్క రూపాయి కూడా మున్సిపల్ ఆదాయంకి పోగొడితే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి పేపర్ ప్రకటన ద్వారా నాకు తెలియదని చెప్పడం. తెలియకపోతే హుస్నాబాద్ పట్టణంలో ఏం జరుగుతుందో తెలియకపోతే మరి ఎందుకు అని అడుగుతున్నాం. ఇప్పటికైనా టెండర్ ప్రక్రియ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరు ఇప్పుడు సైన్ బోర్డులు పెట్టారో ఎవరి బోర్డులు పెట్టారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం. చెప్పకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కోరడం జరుగుతుంది. మేము ఈ రోజున బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మన ఆర్టీఓ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. తప్పకుండా దీని పోరాటాన్ని ముందు తీసుకుపోతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీలో అనాధికారికంగా ప్రకటన బోర్డులకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు సంబంధించి డివైడర్ల మధ్యలో మెయిన్ రోడ్లో మున్సిపాలిటీకి తిరగకుండా గుర్తు తెలియని వ్యక్తులు బోర్డులు పెట్టి వాళ్ళే అడ్వర్టైజ్మెంటు ప్రకటన ఇచ్చుకుంటూ వాళ్ళే డబ్బులు వసూలు చేసుకుంటారు. మరి ఇది